రేపు రాత్రి 12 గంటల తర్వాత కర్కాటక రాశి వారికి నమ్మలేని పెను మార్పులు. మీకు 5 ఏళ్ల పాటు ఊహించని రాజయోగం. రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? 5 ఏళ్ల పాటు మీ జీవితంలో ఏ విధమైన పరిణామాలు మీరు చూడబోతూ ఉన్నారు? అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సమయం చాలా మంచి కాలంగా చెప్పవచ్చు. ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తి అవుతుంది. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. ఇష్టదైవ ప్రార్థన మీకు మరింతగా మేలుని చేకూరుస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా చక్కటి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇబ్బందుల నుండి బయటపడతారు. అనవసర విషయాలను పెద్దవి చేసి చూడడం సరికాదు. ప్రగతి సాధిస్తారు. ముఖ్యమైన లావాదేవీలలో సొంత నిర్ణయాలు అనేవి విఘటించవచ్చు. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు అనేవి ఎదుర్కోబోతూ ఉన్నాయండి. చెడు ఆలోచనలు అనేవి అసలు వద్దు. కీలకమైన విషయాల్లో నిపుణులను సంప్రదించడం మేలు. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు అనేవి అవసరం. ప్రశాంతంగా ఆలోచించడం చాలా మంచిది. వారం మధ్యలో మీకు ఒక శుభవార్త అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీ లక్ష్మీదేవి సందర్శనం మీకు శుభప్రదమైన మార్పులు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. కర్కాటక రాశి అనగా పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందినవారు. కర్కాటక రాశి అనగా ఎండ్రకాయ లేక పీతాన్బడే చరచర్మం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు వీరిని ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ, ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీళ్లలో అట్టడుగున ఉంటూ నీళ్ళు ప్రశాంతంగా వెళ్ళినప్పుడు అయితే పైకి వస్తుంది. ఈ నీటి మీద ఏమాత్రం అలచటి కలిగిన నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనబడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది. అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి వారు గొడవలు, కొట్లాటలు అంటే అసలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాల్లో కూడా చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఈ వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనమైతే ఈ సమయంలో చెప్పుకోవచ్చు. చూశారు కదండి, కర్కాటక రాశి వారి గుణగణాలు ఏమిటో కూడా తెలుసుకున్నారు కదా. ఇక కర్కాటక రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ప్రకారం చాలా సాధారణంగా ఉంటుందండి. మీరు ఈ సంవత్సరం మీ యొక్క కష్టానికి తగినట్లుగా విజయం సాధిస్తారు. మీరు చేయాల్సిందల్లా కూడా మీ లక్ష్యం పైన దృష్టి పెట్టడం మాత్రమే. 2025 ప్రారంభం నుండి మే నెల 2025 వరకు కూడా దేవగురువుని బృహస్పతి మీ 12వ ఇంటి గుండా సంచరిస్తాడు. ఇది మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. మీ యొక్క వైవాహిక జీవితం ఆనందం మరియు శ్రేయస్సు కూడా కోరుకుంటారు. మీరు మీ యొక్క భాగస్వామితో తీవ్రమైన క్షణాలు గడుపుతారు. మీ ప్రేమ జీవితంలో ప్రేమ యొక్క నీడ అనేది ఉంటుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. మీకు కొత్త ఆదాయ వనరులు కూడా ఉంటాయి. దీని కారణంగా మీ ఆదాయం కూడా పెరుగుతుంది. విద్యార్థులకు విద్యారంగంలో ప్రయోజనం పొందుతారు. మీరు ఈ సంవత్సరం ఏదైనా సరే పరీక్షకు సిద్ధం అయితే మీరు చాలా మంచి ఫలితాలు అయితే పొందుతారు. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాలి. ఉన్నత చదువుల కొరకు తమ దేశం వెలుపల చదువుకోవాలి అని అనుకునేవారు కూడా ఈ సమయంలో కొత్త కోర్సులు చేయాలనే విద్యార్థులు కూడా అప్పుడప్పుడు సంవత్సర ప్రారంభం నుండి కూడా దీనికి చాలా అదృష్టంగా కూడా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.
ఈ రాశి వారు మీరు చాలా డబ్బు అనేది సంపాదిస్తారని భావించవచ్చు. కానీ మీరు ఏమీ కూడా ఆదా చేయలేరు. షేర్ మార్కెట్ లేదా ఏదైనా సరే లాభదాయకమైన పథకంలో పెట్టుబడి పెట్టడం మానుకోవాలి. ఈ కాలంలో చేసే పొరపాట్లు మీకు చాలా నష్టాన్ని కలిగించేటటువంటి పొరపాట్లు కావచ్చు. మీరు మీ డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేయాలి. మీ సంబంధాలలో కొన్ని హెచ్చుతగ్గులు అనేవి ఉండవచ్చు. 2025 చివరి నెలలు మీ జీవితంలో అత్యంత కష్టతరమైన సమయాల్లో ఒకటిగా కావచ్చు. మీ వివాహ జీవితంలో వాదనలు కూడా ఉండవచ్చు. మీ యొక్క భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని, మీరు భాగస్వామికి మధ్య దూరం పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుందండి. మొత్తం ఇది సంవత్సరం కర్కాటక రాశి వారికి రోలర్ కోస్టర్గా ఉంటుంది. విద్యారంగంలో విజయం సాధించడానికి ప్రతి సోమవారం శివుడిని గంగాజలంతో అభిషేకించండి. ఇలా చేయడం ద్వారా మీ కెరియర్ కూడా పురోగమిస్తుంది. అంతేకాదు ఈ కర్కాటక రాశి వారు కార్యాలయంలో అనవసరమైన వాదనలు నివారించండి. కర్కాటక రాశి వారికి ఆర్థిక రాశి ఫలం ప్రకారం మీరు మీ యొక్క జీవితంలో అనేక ఒడిదుడుకులు అనేవి చూస్తారు. 2025 సంవత్సరం ప్రారంభం నుండి చాలా బాగుంటుంది. డబ్బు సంపాదించడానికి మీకు అనేకమైన బంగారు అవకాశాలు లభిస్తాయి. మీ ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా ఉంటుంది. వివిధ మార్గాల నుండి డబ్బు సంపాదించడానికి మీకు చాలా అవకాశాలు అనేవి వస్తున్నాయి. దేవగురువు బృహస్పతి యొక్క శుభ దర్శనం మీ యొక్క వ్యాపారానికి 4 రెట్ల విజయాన్ని ఇస్తుంది. పెట్టుబడులు ఇది గొప్ప సమయం. మీ బడ్జెట్ను ప్లాన్ చేసుకోండి. మీరు ఫ్రీలాన్సర్ లేదా పార్ట్ టైం పని ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. వ్యాపారవేత్తలు ఆర్థిక విషయాలని విస్మరించాలని ప్రయోజనాలు పొందుతారు. మీరు ఈ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనలు ఉన్నట్లయితే ప్రారంభం సంవత్సరం కూడా మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. మే నెల 2025 తర్వాత పరిస్థితులు అనేవి మారే అవకాశాలు అయితే ఉంటాయి. మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం అయితే కాదు. ఉద్యోగాలు మార్చడానికి ఇది సరైన సమయం కాదు. ఎటువంటి రిస్కులు కూడా తీసుకోవద్దండి. మరియు మీ యొక్క ఆర్థిక విషయాలను నిర్లక్ష్యంగా నిర్వర్తించవద్దు. సరైన పని మీకు కొన్ని ఆర్థిక నష్టాలతో పంపబడవచ్చు. కాబట్టి మీరు ఒక ఆర్థిక విషయాలను జాగ్రత్తగా నిర్వహించాలి. వ్యాపారంలో విజయం సాధించడానికి మీరు నిరంతర ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. అప్పుడే మీరు విజయం సాధిస్తారు. 2020 సంవత్సరం మధ్యలో మీకు ఆర్థిక అసాధారణ ఫలితాలు ఇస్తుంది. రియల్ ఎస్టేట్కు సంబంధించి మీ పని మీకు ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. భాగస్వామ్యం చేయకుండానే మీ సొంత వ్యాపారం చేయడంలో మీకు చాలా ప్రయోజనం పొందుతారు. వ్యాపారం నుండి మంచి లాభాలను కూడా అందుకుంటారు. ఇది ఆర్థికంగా చాలా గొప్ప సంవత్సరం అని చెప్పాలి. వీలైనంత వరకు కూడా అధికంగా ఖర్చు చేయడం మరియు నిర్లక్ష్యంగా పెట్టుబడి పెట్టడం మానుకోవాలి. మీరు ఎవరైనా సరే రుణం తీసుకున్నట్లయితే మీరు దానిని తిరిగి చెల్లించగలుగుతారు. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం ఆర్థిక సమస్యల గురించి అధికంగా ఆందోళన చెందవద్దు. లేకుంటే మీరు ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను కూడా ఎదుర్కొనాల్సి రావచ్చు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాము కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.